హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జెట్ టాక్స్. బయట భారీ వర్షాలుగా ఉన్నాయని అనమాట. భారీ వర్షాలు వస్తున్నాయి కదా, చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ట్రావెలింగ్ చేసే వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండండి. అంటే ఏ హోల్ ఏ మ్యాన్ హోల్ ఎక్కడ ఉందో ఎవరికి తెలియదు కదా, చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. విజయవాడ అండ్ నెక్స్ట్ వచ్చి ఏలూరు, హైదరాబాదు, గుంటూరు, రాజమండ్రి ఈ పరిసర ప్రాంతాల ఏపీ అంతా కూడా చాలా అంటే చాలా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. వాన వస్తున్నప్పుడు చక్క పొలకి తినాలనిపిస్తుంది కదా నోటికి. అందుకని చెప్పేసి నేను వాళ్ళు పులిహోర ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. పులిహోర ఎట్లా ప్రిపేర్ చేసి ఏంటని మీతో షేర్ చేసుకుంటాను చూసేయండి. నా స్టైల్లో నేను అలా ప్రిపేర్ చేసాను ఏంటని నేను మీతో షేర్ చేసుకుంటాను చూసేయండి. చక్కగా టేస్టీగా అండ్ ఈజీగా చేసుకునే 2 minutes పులిహోర రెసిపీ అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లావణ్య. థ్యాంక్ యూ. పులిహోర రెసిపీ ఎప్పుడు చేసుకోవాలనుకున్నా సరే, ప్రసాదం కింద అయినా సరే, నెక్స్ట్ మామూలుగా ఇంట్లో తినడానికి చేసుకున్నా సరే, ఎప్పుడైనా రైస్ అయితే ముందుగానే కుక్ చేసి పక్కన పెట్టేసుకోవాలని చల్లారబెట్టుకోవాలి. అందులో పసుపు అండ్ కరివేపాకు వేసేసుకొని కొంచెం ముందు కలిపేయాలన్నమాట. కలిపేసి అలా పెట్టుకుంటే మంచి అరోమా వస్తాయి దానివల్ల. అండ్ నెక్స్ట్ మీకు పులుపు సరిపడా నిమ్మకాయలు తీసుకోండి. నేనైతే కొంచెమే రైస్ వేసుకున్నా కాబట్టి కొంచెమే 2 నిమ్మకాయలు తీసుకొని స్క్వీజ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న రసం తీసుకొని. అండ్ నెక్స్ట్ మన పులిహోర బాగుండాలంటే ఖచ్చితంగా మన పోపు అనేది చాలా అంటే చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలన్నమాట. అంటే మన ఈ వేసిన వేరుశనగ గుళ్ళ కానీ అలాగే శనగపప్పు, మినపప్పు అవన్నీ కూడా ఫైన్గా చక్కగా ఫ్రై అవ్వాలన్నమాట. అలా అవ్వకపోతే ఏమవుతుందంటే మాడిపోయినా సరే ఫ్లేవర్ మారిపోద్ది. అండ్ నెక్స్ట్ ఫ్రై అవ్వకపోయినా సరే ఫ్లేవర్ మారిపోద్ది. అండ్ నెక్స్ట్ మొత్తం ఆవాలు అండ్ ఫస్ట్ ముందు వేరుశనగ గుళ్ళు యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి శనగపప్పు అండ్ నెక్స్ట్ మినపప్పు అండ్ నెక్స్ట్ వచ్చేసి తర్వాత ఆవాలు అండ్ పచ్చిమిర్చి ఇవన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్ ఎండుమిర్చి కరివేపాకు వేసుకోండి. జస్ట్ అంతే. చాలా అంటే చాలా సింపుల్ ఉంటుంది. ఇంగువ వేసిన అయితే ఇంగువ వేసుకోండి. ఆ చింతపండు పులిహోరలో బాగుంటుంది. నెక్స్ట్ వచ్చి నిమ్మకాయ పులిహోరలో వేసుకోకపోయినా పర్వాలేదు. మనకి ముందుగా రసం తీసి పక్కన పెట్టుకుంటే నిమ్మకాయ జ్యూస్ ఉంది కదా, ఆ జ్యూస్ని మనం రైస్లో వేసి కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకొని మనకి ఎంత పడుతుందో అంత చూసుకొని పులుపు చూసుకొని కలుపుకోండి. లెమన్ జ్యూస్ రైస్లో వేసిన తర్వాత ఒక 10 minutes బాగా దాన్ని అబ్జర్వ్ చేసుకునే వరకు వెయిట్ చేయాలన్నమాట. 10 minutes వెయిట్ చేసిన తర్వాత ఆ పోపు అనేది అందులో వేసి కలిపేసుకోవాలి హ్యాండ్స్తో. చెయ్యి యూజ్ చేయండి ఎక్కువ హస్తం కన్నా. చెయ్యి అయితేనే చక్కగా అంతా మొత్తం అంతా కలిసినట్టు అనిపిస్తుంది అనమాట. నాకైతే మొత్తం పోపు కూడా చక్కగా ఫైన్గా ఫ్రై అయింది కాబట్టి చక్కగా టేస్టీగా ఉంటుంది. నిమ్మకాయ పులిహోర చేసినా సరే చాలా కమ్మగా తినాలనిపిస్తుంది అనమాట. మీరు ప్రసాదంగా చేసుకున్నప్పుడైతే నెయ్యి వేసుకోకుండా ఆవు నెయ్యి చేసుకోండి, కొద్దిగా ఒక చిన్న డ్రాపు. అది లేకపోతే కనుక నార్మల్ నెయ్యి వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది.